తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు రాబోతా ఉన్నాయి. ప్రక్రియ మొదలైంది. భారతీయ జనతా పార్టీ అన్ని సీట్లకు పోటీ చేస్తుంది. దాంతో పాటు భారతీయ జనతా పార్టీ తప్పకుండా మున్సిపల్ ఎన్నికల్లో పెద్ద ఎత్తున విజయం సాధిస్తుందని చెప్పి నాకు పూర్తి నమ్మకం ఉన్నది. నేను తెలంగాణ ప్రజలకు ఒకటే అడుగుతున్నాను. గతంలో మీరు బీఆర్ఎస్కు అవకాశం ఇచ్చారు, తర్వాత ఇప్పుడు కాంగ్రెస్కి అవకాశం ఇచ్చారు. ఈ రెండు పార్టీలో ఏమీ తేడా అని ఒక్కసారి ఆలోచించండి. ఏ పార్టీ అయితే ఈ దేశాన్ని 12 సంవత్సరాల నుంచి పరిపాలించి అనేక రాష్ట్రాల్లో పరిపాలించి ఎక్కడ కూడా అవినీతి సంఘటన జరగకుండా భారతదేశాన్ని అభివృద్ధి మార్గంలో పెట్టి ఈరోజు వికసిత భారత్ వైపు తీసుకుపోయేటటువంటి ఒక ప్రయత్నం నరేంద్ర మోదీ గారు చేస్తున్నారు. దాంతో ప్రభావితమయ్యే ఈరోజు దేశ ప్రజలందరూ కూడా నరేంద్ర మోదీ గారికి వారు సపోర్ట్ చేస్తూ మన బీహార్లో బీజేపీని గెలిపించారు. అంతకుముందు జరిగినటువంటి ఎలక్షన్స్ లో కూడా హర్యానాలో బీజేపీని గెలిపించారు, మహారాష్ట్రలో బీజేపీని గెలిపించారు. ఈరోజు మొత్తం దేశంలో కూడా అనేక రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ఉన్నది. నాకు పూర్తి నమ్మకం ఉన్నది, త్వరలోనే దక్షిణాదిగా తెలంగాణ కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఇక్కడ ఏర్పాటు అవుతుందని చెప్పేసి నాకు పూర్తి నమ్మకం ఉన్నది.